హలో కూడికి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాం. పిల్లలారా, ప్రార్థన. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి నీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆయన మా యొక్క ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి సంగతులను తండ్రి మేము ఆలోచిస్తూ ఉంటూ ఉండగా చక్కగా విని అర్థం చేసుకొని వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించగలిగే కృపను దయచేయమని చెబుతూ ఉన్నటువంటి నాకు ఆయన సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అందించమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు ముందుగా ప్రకటింపబడిన విధముగా మరి యొక్క సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి ఒక చక్కటి బైబిల్ సందేశాన్ని మనం నేర్చుకున్నట్లుగా మీకు ముందుగా వాట్సాప్ ద్వారా తెలియజేయబడినటువంటి పాఠం, జన్మ పాపము ఉన్నదా, జన్మ పాపము ఉన్నదా. ప్రియమైన దేవుని పిల్ల, మనుషులు వారికి ఏమీ తెలియకపోయినా కానీ నోటికి వచ్చిన విధముగా అజ్ఞానముగా ఎన్నో విషయాలు మాట్లాడారు ప్రపంచం. అందులో దీని విషయమై అనగా పుట్టుకతో ఒక మనిషి మరి పాపంతో పుడుతున్నాడు అనేటువంటి ఈ విషయం గురించి కూడా ఎన్నో విధాలుగా మాట్లాడి మొత్తానికి ఈ మానవ జన్మ పుట్టుక అంటే ఈ జన్మ అనేది పాపంతో కూడినది అనే విధంగా చెప్పుకొచ్చారు. ఈ భూమి మీద పుట్టినవాడు పాపి అని, పుట్టిన తర్వాత పవిత్రుడుగా మారి దేవుని చెంతకు చేరుకోవాలని ఇలా చెప్పిన వారు ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్ల, మరి దేవుడు ఇచ్చినటువంటి చక్కటి అద్భుతమైన మనుషుల మేధస్సుకు అంతు చిక్కని మహాగణి ఉంది మన చేతిలో ఉన్నది, అదే బైబిల్. ఇందులో దేవుడు ఏనాడో తెలియజేశాడు. మనిషి గూర్చిన ప్రతి సంగతి దేవుడు బైబిల్లో రాశాడు. మనం బైబిల్ పరిశీలిస్తే ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. జనపాపం ఉందా లేదా మనకు అర్థమైపోతుంది. మనం చేయవలసింది ఒకటే, దేవుని గ్రంథాన్ని ఏం చేయాలి, పరిశీలిస్తే సరిపోతుంది. ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం, యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం చదువుదాం పిల్లలు ఒకసారి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి.
పరిశీలించి చదువుకోనుడి. మీరు చదువుతారు, నా మాటలు మీరు చదువుతారు, అయితే పరిశీలించి చదువుకోండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. మీరు పరిశీలించి చదువుకోవాలి. అలా పరిశీలించి చదువుకుంటే మనుషులకు తెలియనటువంటి రహస్యాలు, మనుషులకు తెలియని మహాజ్ఞాన సంగతులు మీరు ముందుగా తెలుసుకుంటారు. ఇప్పుడు మీరు నేనిచ్చిన గ్రంథాన్ని పరిశీలించి చదువుకుంటే. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఈ తరంలో అలా దేవుని గ్రంథాన్ని పరిశీలించి బైబిల్ పాఠాలను చెప్పిన వారు ఎవరున్నారని ప్రపంచంలో వెతికితే మనకు ఒక్కరే కనబడతా ఉన్నారు. ఆయనే జేఎస్ఆర్ శ్రీ పిడి సుందరరావు గారు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ స్థాపించాడు. అందులో బైబిల్లో ఉన్న విషయాలను పాఠాలుగా బోధిస్తూ ఎందరినో బైబిల్ పండితులుగా తయారు చేశాడు. బ్యాచులర్ ఆఫ్ బైబిల్ థియాలజీ మరి సెకండ్ సెమిస్టర్లో ఈ పాఠం ఉంది. జనపాపు ఉన్నదా అనే ఈ పాఠం ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే మొత్తానికి దేవుని గ్రంథాన్ని మనం పరిశీలించి చదువుకోవాలి. ఒకవేళ పరిశీలించకపోతే మనుషుల మాటలు వింటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మాట ఈ మాట అన్ని మాటలు కలిపి చెప్పేసి ఆ మాట మనం వింటూ ఉన్నప్పుడు మనకు ఏది అర్థం కాదు, మనం అజ్ఞానంగా మిగిలిపోతాము. వాళ్ళు చెప్పిన ప్రతి మాట మనం వింటాము, అసలు ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలియదు మనకు, అలా ఉండిపోతాం. అలా ఉండకూడదనే ఈ బైబిల్ తరగతులు. ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం. జ్ఞానము లేనివాడు, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. వివేకి అయిన వాడు, జ్ఞానము లేనివాడు ఏం చేస్తాడంటే ప్రతి మాట నమ్ముతాడు. మరి బైబిల్ గ్రంథం చేతపట్టిన మనం ఎలా ఉండాలి? జ్ఞానులుగా ఉండాలి. దేవుని యొక్క మాటలు అందులో ఏముందంటే జ్ఞానం ఉంది. ఇది మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? జ్ఞానులుగా ఉండాలి. జ్ఞానులుగా ఉన్న మనం ఏం చేయాలి? ప్రతి మాట నమ్మకూడదు, వినొచ్చు. ప్రతి మాట వినొచ్చు వాళ్ళు చెప్పే మాటలు, కానీ చదవాలి ఒకసారి. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. వివేకి అయిన వాడు, ప్రతి మాట నమ్మేవాడు జ్ఞానం లేనివాడు. మనం ప్రతి మాట వినాలి కానీ నమ్మకూడదు. దేవుడు చెబితే పరిశీలించి అది ఆయన వాక్కుకు సరిపోతే మనిషి చెప్పిన మాట అప్పుడు నమ్మొచ్చు. మరి జనోపాపు ఉందా లేదా? బైబిల్ చేతపట్టినటువంటి బోధించిన అనేకులు ప్రపంచంలో ఎందరో ఏం చెప్పారంటే బైబిల్ గ్రంథాన్ని పరిశీలించక వారు కూడా అందరితో పాటే జన్మపాపం ఉంది, పుట్టుకతో మనిషి పాపిగా పుడుతున్నాడు అని ఇలా చెప్పిన వారు ఉన్నారు. ఇక అంతేకాదు, బైబిల్లో ఉన్న రెఫరెన్స్ చూపించారు. షాక్ అయిపోయే విధంగా బైబిల్లో ఉన్న రెఫరెన్స్గా చూపించి ఇదిగో జనోపాపం ఉన్నది అని చెప్పి బోధించిన వారు ఉన్నారు. దాన్ని విని జనోపాపం ఉందని అలా ఉండిపోయిన వారు ఉన్నారు. మరి వారు చూపించారు రెఫరెన్స్ ఏమో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి వారు చూపించిన రెఫరెన్స్ ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం మొదటిగా ఈ రెఫరెన్స్ చూద్దాం పిల్లలు. యోబు గ్రంథం 14వ అధ్యాయం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. పాప సహితులలో నుండి, యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగున ఎవడునూ పుట్టనేరడు. ఈ పదాన్ని ఈ రెఫరెన్స్ బయటికి తీశారు.
ఈ రెఫరెన్స్ చూపించి బైబిల్లో ఏముందో ఒకసారి చూడండి. ఇక్కడ ఏముందంటే పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగూ ఎవడునూ పుట్టనేరుడు. ఇక్కడ రెండు పదాలు మనకు కనబడతా ఉన్నాయి. ఆ రెండు పదాలు ఏంటంటే ఒకటి పాప సహితుడు, ఇక రెండవది పాపరహితుడు. పాప సహితుడు అంటే ఏంటి, పాపరహితుడు అంటే ఏంటి? పాప సహితుడు అంటే పాపం ఉన్నవాడు అనుకోవచ్చు. పాపం ఉన్నవాడు లేదా పాపం చేస్తున్నవాడు లేదా పాపం చేసినవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పాపి, అంతేనా? ఇక రెండవది పాపరహితుడు అంటే పాపం చేయనివాడు. ఇంకొక విధంగా పాపం లేనివాడు అంటే మొత్తానికి పరిశుద్ధుడు. అర్థమైంది కదా? పాప సహితుడు అనగా పాపం ఉన్నవాడు అంటే పాపి, పాపరహితుడు అంటే పాపం లేనివాడు అనగా పరిశుద్ధుడు. అంటే పాపి నుండి పరిశుద్ధుడు ఎలా పుడతాడు అనే విధంగా ఈ పదం కనబడతా ఉంది. మనం పాపి నుండి మరి పరిశుద్ధుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరుడు. బైబిల్ ఉంది కదా. అంటే పాపి నుండి పాపి పుడతాడు, పాపి నుండి పరిశుద్ధుడు రాడు. ఇదిగో బైబిల్లో ఉంది, యోగ గ్రంథంలో ఉంది. ఈ రెఫరెన్స్ చూపించి చెబుతారు పిల్లలు. అయితే మనం ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. బైబిల్లో దేవుడు డైరెక్ట్గా ప్రవక్త ద్వారా చెప్పిన మాటలు ఉన్నాయి. మనుషులు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆ సందర్భాన్ని ఉన్నట్టుగా దేవుడు వ్రాయించిన సందర్భాలు ఉన్నాయి. దేవుడు చెప్పిన మాట ఏది, మనిషి చెప్పిన మాట ఏది, మనం పరిశీలించాలి. ఇక్కడ యోబు స్నేహితుల మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంది. వాళ్ళ మధ్యలో ఈ మాటలు వచ్చేసాయి. ఆ మాటల్లో ఈ మాట పాప సహితంలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలా ఎవరు పుట్టరు అనే పదం వచ్చేసరికి దీన్ని ఉన్నట్టుగా తీసుకొని ఇది దేవుని మాటే అని బయటికి తీసి దేవుని యొక్క ఔన్నత్యాన్ని కించపరిచే విధంగా ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాం. ఏమైనా దేవుని పిల్లలారా, అయితే ఈ యోబు గ్రంథం చివరికి వెళ్ళిపోయేసరికి యోబు ఏమన్నాడో ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనం. జ్ఞానం లేని మాటల చేత, యోబు గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనం. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకం చేయు వీడెవడు అని క్వశ్చన్ మార్క్ చేసి, అలాగున వివేచన లేనివాడనైన నేను ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతుల గురించి మాట్లాడి, నా బుద్ధికి మించి నేను మాట్లాడాను. ఇక ఆలోచన నేను మాట్లాడుకోరుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. అంటే యోబు స్నేహితులు వారు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడే సందర్భాల్లో కొన్ని కరెక్ట్ ఉంటాయి, కొన్ని ఏ విధంగా ఉంటాయి, దేవునికి వ్యతిరేకమైన మాటలు ఉంటాయి. అంటే ఈ ప్రకృతి ధర్మం కాని పదాలు కూడా వాడచ్చు, ఎందుకంటే మనుషులు కాబట్టి. మొత్తానికి ప్రభువా నేను కూడా నా బుద్ధికి మించి నేను మాట్లాడాను అని ఒప్పుకున్నాడు యోబు. అక్కడ మాట్లాడింది యోబు. పాప సహితంలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మీరు, అలా ఎవరు పుట్టారు అన్నాడు. అలా అయితే మరి మరియకు ఎవరు పుట్టారు? యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు ఎవరు? పాపరహితుడు అంటే పాపం లేనివాడు, పరిశుద్ధుడు. మరి ఎవడు పుట్టాడంటే బైబిల్లోనే ఉంది, యేసుక్రీస్తే సాక్షి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అది దేవుడు డైరెక్ట్గా మాట్లాడిన మాట ఇది కాదు. ఇంకొక విధంగా ఇంకొక రెఫరెన్స్ చూపుతారు. ఇది దీనికి సమాధానం ఇలా చెప్తానంటే ఇంకొక విధంగా రెఫరెన్స్ తీసి చూపిస్తారు. చూద్దాం ఒకసారి. వాళ్ళు చూపే ఇంకొక రెఫరెన్స్ కీర్తనల
కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 51వ అధ్యాయం 5వ వచనం. నేను పాపములో పుట్టినవాడను, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ఇది దావీదు రచించిన ప్రధాన గాయకునికి. దావీదు బత్షెబా యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి తర్వాత గద్దించిన తర్వాత అప్పుడు దావీదు రాస్తాడు. ఆ దావీదు రాసిన ఆ కీర్తనలో ఆ మాటలో ఏమన్నాడంటే, దావీదు నేను భక్తుడు, పాపములో పుట్టిన వాడను, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించాను. ఈ రెఫరెన్స్ చూపించి ఇదిగో దావీదు ఏమన్నాడు చూడండి. ఏమన్నాడు? నేను పాపంలో పుట్టిన వాడను అని దావీదే ఒప్పుకున్నాడు. దావీదు భక్తుడు, ఆ భక్తుడే చెబుతూ ఉన్నాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించానన్నాడు. అంటే పుట్టుకతో మనిషి పాపిగా పుడుతున్నాడని మరి ఈ రెఫరెన్స్ చూపించి ఈ కేసులు బలంగా వాదిస్తారు. ఇదిగో జన్మ పాపం ఉంది, పుట్టుకతో పాపిగా పుడుతున్నారు, పుట్టిన వాళ్ళు పాపులే. ఇక ప్రసంగాలు బల్ల బుద్ధి చెప్పి ఆదాము నుండి అసలు పాపం లోకంలో ప్రవేశించింది, ఇక పుట్టే వాళ్ళందరూ పాపులు, అందరికి సంక్రమించిందని ఇలా రకరకాలుగా బోధించి మొత్తానికి జన్మలో పాపం ఉంది, జన్మ పాపం ఉంది అని ఇలా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే ఈ రెఫరెన్స్ మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ నేను పాపములో పుట్టిన వాడను అన్నాడు. ఇప్పుడు నేను చదువుదాం చూడండి, మీరు కళ్ళతో ఆ రెఫరెన్స్ చూడండి. ఆ మొదటి లైన్, నేను పాపములో పుట్టిన వాడను అని దావీదు అన్నాడు అక్కడ. ఇప్పుడు దావీదు మాత్రం ఈ విధంగా అనలేదు. ఏ విధంగా? ఇప్పుడు నేను చెప్తాను చూడండి. నేను పాపముతో పుట్టిన వాడను అని దావీదు అన్నాడా? దావీదు ఆ విధంగా అన్నాడా? నేను పాపములో పుట్టిన వాడను, పాపముల్లో పుట్టిన వాడను అని దావీదు అన్నాడు. పాపముతో పుట్టిన వాడని దావీదు అనలేదు. ఒక్క అక్షరంతోనే మొత్తం అర్థం మారిపోతుంది. ఇది మనం గమనించాలి. అసలు ఎందుకు ఇలా అన్నాడు? సరే, పాపములో పుట్టిన వాడు అన్నాడు కదా, ఎందుకు ఇలా అన్నాడు? దీని వెనక మనం అర్థం చేసుకోవాలి. దీని వెనక ఉన్నటువంటి ఆ వచనానికి మీనింగ్ మనం అర్థం చేసుకుంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మనుషులు అనుకున్నట్టుగా ఈరోజు అంటూ ఉన్నట్టుగా మనిషి జన్మతః పాపి కాడని మనకు అర్థమవుతుంది. ఈ రెఫరెన్స్ అర్థం కావాలంటే కొన్ని సందర్భాలు మీకు చెప్తాను, అది గమనించండి ఒకసారి. అప్పుడప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, నేను హాస్పిటల్లో పుట్టానని చెప్తారు. హాస్పిటల్లో ఇంకొంతమంది ఎలా చెప్తారంటే, నేను మా అమ్మ నాన్న ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు, అంటే రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు నేను రైల్లో పుట్టానని చెప్తారు. ఇంకొంతమంది మరి గత 2-3 సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా ఏమొచ్చిందంటే కరోనా మహమ్మారి, కరోనా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా బీభత్సం సృష్టించింది. మరి కరోనా రోగం ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు కనీసం ఒకరైనా భూలోకంలో పుట్టారా లేదా? పుట్టిన జాగాలు చాలా ఉంటాయి. కొంతమంది ఏం చేశారంటే ప్రేమతో, తమ పిల్లల మీద ప్రేమతో గుర్తుండాలని ఏం చేశారంటే, ఈ ప్రపంచాన్ని కరోనా మరి కమ్ముకుంది కాబట్టి నాకు పుట్టిన బిడ్డకు కరోనా అనే పేరు పెట్టాలని ఆ పేరు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. బిడ్డకు పేరు కరోనా. మరి ఆమె ఏం చెప్పాలి? కొద్ది రోజుల తర్వాత, నేను కరోనాలో పుట్టాను, కరోనా టైంలో అన్నమాట. మొత్తానికి నాకు అర్థమయ్యేది. ఇప్పుడు దావీదు కూడా పాపంలో పుట్టిన వాడు అంటే పాపంతో పుట్టలేదు. చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏముందంటే, లోకంలో ఏముంది? పాపం ఉంది. లోకంలో పాపం ఉంది, అందరూ పాపులుగా ఉన్నారు.
కాబట్టి పాపులుగా ఉన్నటువంటి ఈ లోకంలో నేను పుట్టాను. నేను పాపములో పుట్టాను. పాపపు లోకంలో దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకం అంటే మనుషులే. ఈ మనుషుల్లో ఉన్నది ఏంటంటే పాపమే. నేను పాపంలో పుట్టాను. మరి పాపములోనే నా తల్లి పాపి, నా తండ్రి పాపి. ఈరోజు మరి పుట్టేటువంటి దంపతులు, మరి పుట్టేటువంటి పిల్లలు వారికి మరి తల్లిదండ్రులు ఉంటారు కదా, తల్లిదండ్రులు. మరి తల్లిదండ్రులు పెళ్ళయ్యే సమయానికి ఎలా ఉంటారు? పాపులుగానే ఉంటారు. కానీ పుట్టేటువంటి వాళ్ళు పాపులైతే కాదు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భమును ధరించినని దావీదు చెప్తా ఉన్నాడు. చుట్టూ లోకంలో మనుషులు ఉన్నారు, అందులో పాపం ఉంది. ఈ పాపము లోకంలో నేను పుట్టాను, అయితే నాలో పాపము లేదని దావీదు చెబుతూ ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది అర్థం కాకపోయినా ఇంకొక రెఫరెన్స్ దగ్గర వెళ్ళిపోదాం. ఇంకొక రెఫరెన్స్ దగ్గరికి కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలం ఎవరు ఇచ్చు బహుమానం? దేవుడిచ్చే బహుమానం. పెళ్ళికి అందరు గిఫ్ట్లు తీసుకొని వస్తారు. గిఫ్ట్ తీసుకొని రాకపోతే అసలు ఈ మన ముఖం ఎలా చూపించాలి? అప్పు చేసినా కానీ గిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాల్సిందే. ఏమైనా దేవుని పిల్లల గిఫ్ట్ తీసుకుని వెళ్ళాలి, అందులో ఫోటో దిగకపోతే అసలు పెళ్ళికి వచ్చారో లేదో గుర్తించడం అన్నాను. కాబట్టి అలా ప్రైజ్ తీసుకుని వెళ్ళిపోతారు, గిఫ్ట్స్ అన్నీ తీసుకుని వెళ్ళిపోతారు. కానీ ఎవరు ఇవ్వని గిఫ్ట్ ఇచ్చేది దేవుడే. ఆ గిఫ్టే ఇక్కడ చెప్తా ఉన్నాడు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. ఇప్పుడు పుట్టబోయే ఆ శిశువు జన్మిస్తాడు. జన్మించిన తర్వాత అతడు పాపిగా పుడితే, అతడు పాపి అనుకుంటే, మరి గర్భఫలం దేవుడిచ్చు బహుమానం అయితే ఆ బహుమానం పాపిగా ఉంటుందా? అందులో పాపం ఉంటుందా? ఉండదు. ప్రియమైన దేవుని పిల్లలారా, గర్భఫలం దేవుడిచ్చు బహుమానం, అది మంచిది. పేరెంట్స్ పాపులే. మరి ఈ లోకంలో ఎన్నో అబద్ధాలు ఆడి ఉంటారు, మరి చిన్న చిన్న మోసాలు చేసి ఉంటారు. కొద్ది సంవత్సరాల వయసు గడిచిన తర్వాత ఒకరిని ప్రేమించి ఏదో సంబంధం చూసుకోబడిన తర్వాత పెళ్లి చేసుకుని ఉంటారు. వారు పాపులే, కానీ వారి యొక్క కలయికలో పాపం లేదు. వారి యొక్క కలయిక వల్ల వచ్చిన గర్భఫలం అనేది అందులో పాపం లేదు. ఎందుకంటే గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. ప్రియమైన దేవుని పిల్లలారా, పాపి నుండి పాపి రాడు. మా ప్రారంభంలో చూసాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో పాప సహితులలో నుండి పాప రహితుడు మరి ఎవడు పుట్టనేరడనే పదం చూస్తే ఆ మాట ఉన్నట్టుగా తీసుకుంటే మరి అందులో మనం ఆలోచించవలసిన విషయం. ఆ మాట యోబు అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ కీర్తన గ్రంథంలో చూస్తే పాపంలో పుట్టిన వాడు అన్నాడు, కానీ నేను పాపంతో పుట్టిన వాడనని దావీదు అనలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా విధంగా కొన్ని విధాలుగా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారంటే అసలు స్త్రీ పురుషుల కలయికనే పాపం బ్రదర్ అంటాడు. స్త్రీ పురుషుల కలయికనే పాపం అంటాడు. అలా అయితే ప్రారంభానికి మనం వెళ్ళిపోతాం. దేవుడు ఆదామును కలగజేసిన తర్వాత ఆదాము విషయమై ఏం ఆలోచించాడు? ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. వానికి అప్పుడు ఆదాము ఒక్కడున్నాడు.
ఆదాము ఒక్కడున్నప్పుడు దేవుడు ఏం ఆలోచించాడంటే నరుడు ఈ ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని ఆలోచన చేసి ఏమనుకున్నాడంటే వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అనుకున్నాను. ఇక ఇతనికి సాటి అయిన సహాయం చేయాలనుకున్నాడు. దేవుడు చేశాడు. ఆ సహాయాన్ని ఈ నరుని దగ్గర తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత ఏమన్నాడో ఒకసారి మొదటి అధ్యాయం చూద్దాం. ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించును. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. ఎలా మాట్లాడినా కానీ ఇన్ని విధాలుగా దేవుడు మాట్లాడాడు. ఫలించమన్నా మీరు పిల్లలు కావాలని, తర్వాత అభివృద్ధి పొందండి, మీరు ఫలించండి, పిల్లలు కనండి, తర్వాత విస్తరించండి, భూమి అంతా మీరు విస్తరించాలి. భూమిని నిండించి మొత్తానికి 4 పదాలు కనబడినా కానీ మొత్తానికి దేవుని యొక్క ఉద్దేశం మీరు పిల్లలు కనాలి, పిల్లలు కనాలి, నా కోసం అనేకులు భూమి మీద రావాలి. ఇది దేవుని యొక్క సంకల్పం, ఆలోచన. ప్రియమైన దేవుని పిల్లలారా, స్త్రీ పురుషుల కలయిక పాపం అయితే మరి దేవుడు ఆదాము మొదటిన నరునికి మరి హవ్వను ఎందుకు జతపరిచాడు? జతపరచడు కదా, జతపరచడు. స్త్రీ పురుషుల కలయిక పాపము కాదు. వారు పాపులుగా ఉండొచ్చు మనుషులు, కానీ వారి సంసారం అనేది అది పాపం కాదు. ఏమైనా దేవుని పిల్లలారా, దేవుడు ఆదాముకు హవ్వను ఇచ్చాడు. హవ్వను ఇవ్వడంలో మంచిదే. వారి కలయికలో పాపం లేదు. మనుషుల కలయిక పాపం అంటున్నారు, కానీ మనుషుల కలయిక పాపం కాదు. వాళ్ళ మ్యారేజ్ ద్వారా, ఒప్పందం ద్వారా, సర్టిఫికేట్ ద్వారా వారు కలుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకొక విధంగా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారంటే మరి తల్లిదండ్రుల పాపము పిల్లలకు వస్తుంది అని ఇలా మాట్లాడతారు. తల్లిదండ్రుల పాపము పిల్లలకు వస్తుంది అంటే ఆ విధంగా పుట్టే వాళ్ళు జన్మతః పాపంతో పుడతారని చెప్తారు. కానీ దేవుడు ఏమన్నాడంటే ఒక మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం. 20 పాపము చేయువాడే మరణం నొందును, తండ్రి యొక్క దోష శిక్ష తండ్రి యొక్క దోష శిక్ష కుమారుడు మోయుట లేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టిని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. ఇతని గురించి మాకు బాగా తెలుసు. ఎంతో పాపి, పెళ్లి కాకముందు, ఇక పుట్టిన తర్వాత వచ్చే వాళ్ళు పాపలు అనుకుంటే పొరపాటు. తల్లిదండ్రులు పాపం అయినంత మాత్రాన వారి పాపం పిల్లలకు రాదు. పాపంతో గర్భఫలం పుట్టదు, అది రాదు. ఏమైనా దేవుని పిల్లలారా, దేవుడు చెప్తున్న మాట, పాపం చేయువాడే మరణిస్తాడు, పాపం చేయువాడే మరణిస్తాడు. తండ్రి పాపి అయితే దానికి దోష శిక్ష కుమారుడు అనుభవించడు అని దేవుడు చెబుతా ఉన్నాడు. తల్లిదండ్రులు మంచివాళ్ళు అయితే పిల్లలు కూడా మంచి వాళ్ళుగా ఉండకపోవచ్చు. తల్లిదండ్రులు చెడ్డవాళ్ళు, కానీ పుట్టబోయే పిల్లలు చెడ్డవాళ్ళుగా ఉండకపోవచ్చు. బైబిల్ గ్రంథంలో చూస్తే సమూయేలు ప్రవక్త చాలా మంచివాడు, దేవునికి మరి ప్రవక్తగా ఉన్నాడు, ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. సమూయేలు మంచివాడే, కానీ
అతని ప్రవర్తన బాగుంది, కానీ సమూయేలు పిల్లలు మాత్రం సరిగా లేరు. చూద్దాం ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో ప్రారంభం నుండి చదువుకున్నాం కొన్ని వచనాలు. సమూయేలు వృద్ధుడైనప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం నుండి. సమూయేలు వృద్ధుడైనప్పుడు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించాడు. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. సమూయేలు పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే, న్యాయాధిపతులుగా నియమించిన తర్వాత వీరి ప్రవర్తన అతని ప్రవర్తన అనుసరింపలేదు, అంటే తండ్రి ప్రవర్తన లాగా లేదు. సమూయేలుకు ధనాపేక్ష లేదు, కానీ వీరికి ఉంది. సమూయేలు లంచం తీసుకోలేదు, కానీ వీరికి లంచం పుచ్చుకోవడం అలవాటైపోయింది. లంచం తీసుకోవడం, న్యాయాన్ని తిప్పేయడం, అలా మారిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలు, తల్లిదండ్రులు మరి మంచివాళ్ళు అయినా కానీ పిల్లలు మంచివాళ్ళుగా కనబడడం లేదు. ఇక్కడ ఇంకొక వ్యక్తి గురించి ఆలోచిద్దాం. ఇదే సమయంలో మొదటి గ్రంథంలో ఒక ఆయన యాజకుడు ఉన్నాడు. యాజకుడు, ఆయన పేరు ఏలి. ఆయన కూడా మంచివాడే, కానీ అతని పిల్లల పరిస్థితి ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనంలో మధ్యలో నుండి అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఇక్కడ యాజకుడైన ఏలీ, ఆ పదం గుర్తుపెట్టుకోండి. యాజకుడైన ఏలీ అంటే ఏలీ యాజకుడు. ఇప్పుడు 12వ వచనం చూద్దాం. 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఏలీ కుమారులు దుర్మార్గులు, మిక్కిలి దుర్మార్గులు. ఏలీ యాజకుడు, తండ్రి యాజకుడు, పిల్లలు చూస్తే దుర్మార్గులు అయిపోయారు. తండ్రి లాంటి ప్రవర్తన పిల్లలకు లేదు. ఇప్పుడు ఏసే గ్రంథంలో మన సైన మాట చూస్తే తండ్రి శిక్ష, ఆ దోష శిక్ష కుమారుడు భరింపడు, మోయడు. తల్లిదండ్రులు పాపమైతే వారి పాపం పిల్లలకు రాదు. మనుషులు ఏమంటారంటే తల్లిదండ్రుల పాపం మరి తమ పిల్లలకు వస్తుంది, పాపంతోనే పుడుతూ ఉన్నారని ఇలా చెప్పుకుంటూ వస్తారు. కానీ దేవుడు చెప్తున్న మాట, ఎవరికి సంబంధించిన నీతి క్రియలు వారికే, ఎవరు చేసినటువంటి పాప క్రియలకు వారికి సంబంధించిన ప్రతిఫలం అది వారికే చెందుతుందని దేవుడు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకొక విధంగా మనుషులు ఆలోచన ఉంటారు. పొరపాటుని ఎవరైనా పుట్టిన బిడ్డ అవయవాలతో పుట్టపోయాడనుకో, కన్ను పోయి కాలు సరిగా లేకుండా, చేతికి వేళ్ళు ఒకవేళ ఎక్కువ వచ్చిందనుకో 6 వేళ్ళు, ఇలా విచిత్రమైన ఆకారంతో అవయవాలు సరిగా లేకుండా మరి పుడితే, అంగవైకల్యంతో పుడితే మనుషులు చెప్పే మాట, ఏ పాపం చేసుకున్నారో, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో ఇలా పుట్టారని చెప్తారు. తల్లిదండ్రుల పాపం పిల్లలకు వచ్చిందని చెప్తారు. లేదా ఈ వ్యక్తి ఎప్పుడో ఏ జన్మలో పాపం చేశాడు, అందుకే ఈ జన్మలో ఇలా జరిగిందని చెప్తారు. మరి దీనికి బైబిల్ సమాధానం? యేసుక్రీస్తు శిష్యులు కూడా ఇలాంటి ఆలోచనలో ఉన్నారు. చూద్దాం ఒకసారి యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. ఆయన మార్గంలో పోవచ్చుండగా
పుట్టు గుడ్డి యేసుక్రీస్తు మార్గాన్ని వెళ్ళిపోతున్నాడు. ఆయన మార్గంలో పోతుండగా పుట్టు గుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టాడు. అయితే వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను? ఈ పుట్టినటువంటి వీడా వీడు ఎవరికైతే పుట్టారో అతని యొక్క తల్లిదండ్రుల వీడా వీని కన్నవారా అని ఆయన అడవగా అప్పుడు యేసుక్రీస్తు చెప్పిన సమాధానం చూడండి. 3వ వచనం, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు. వీడు పాపం చేయలేదు, వీని తల్లిదండ్రులు పాపం చేయలేదు. వీడైనను వీని తల్లిదండ్రులైనను పాపం చేయలేదు. ఇలా అంగవైకల్యంతో పుట్టడం అనేది పాపం వలన వచ్చినటువంటి సందర్భం కాదు. వీడు పాపేతి ఇలా పుట్టాడని అనుకోకూడదు. మీరు తల్లిదండ్రులు పాపులే, వారి పాపులే, కానీ ఆ పాపం వలన ఈ వ్యక్తి మరి గుడ్డివాడుగా పుట్టలేదు. పాపం చేసిన తల్లిదండ్రులు అయితే పాపులే, భూమి మీద ఉన్న దినాలలో ఏదో ఒక తప్పు చేసినారు పాపులే, కానీ కలయిక మాత్రం పాపం కాదు. మరి వచ్చే గర్భఫలం అది బహుమానం, అది మంచిదే. మరి అంగవైకల్యంతో పుట్టాడంటే అందులో పాపం వల్ల పుట్టాడా? లేదు. వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు. పాపం వలన పుట్టినవాడు కాదు. ఇలా ఎందుకు పుట్టాడంటే దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే. వీడు గుడ్డివాడుగా పుట్టాడు. ఒక కుమ్మరివాడు ఉంటాడు. ఒక కుమ్మరివాడు కుండలు తయారు చేస్తాడు. ఆ కుమ్మరివాడు తనకు వచ్చిన విధానంలో పాత్రలు తయారు చేస్తాడు, తనకు నచ్చిన ఆకారంలో తయారు చేసుకుంటాడు. దేవుడు కూడా కొందరిని అవయవాలు అన్నీ ఉండే విధంగా మరి పుట్టిస్తాడు, కొందరిని అంగవైకల్యంతో పుట్టిస్తాడు. ఎలా పుట్టించినా కానీ ఆ యొక్క మనిషి యొక్క ధర్మం దేవుని కొరకు బ్రతకాలి, దేవుని యొక్క ఆలోచన ప్రకారం బ్రతకవలసిందే. తనకి ఇచ్చినటువంటి పాత్ర ప్రకారంగా మనిషి భూమి మీద జీవించవలసిందే. యేసుక్రీస్తు చెప్పే మాట, మరి పుట్టుకతో మరి ఎవరైనా అంగవైకల్యంతో పుడితే మరి అందులో పాపంతో పుట్టిన వాళ్ళు కాదని మరి యేసుక్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి జన్మపాపం ఉందా? జన్మపాపం ఉందా అంటే లేదు. ఇప్పటి వరకు మనం ప్రారంభం నుండి చదివిన సందర్భాలని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి ప్రారంభం నుండి చెప్పిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ముగింపులోకి వెళ్ళిపోదాం. పాపి నుండి పాపి పుడతాడా? పాపి నుండి పాపి పుడతాడా? పుట్టాడు. తల్లిదండ్రుల పాపాలు పిల్లలకు వస్తాయా? రావు. మరి పుట్టబోయే ఆ శిశువు భూమి మీదకి వచ్చిన తర్వాత పాపంతో పుట్టినవాడా? కాదు. పోయి అంగవైకల్యంతో పుడితే ఏమైనా పాపంలో పుట్టినవాడా? కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, కొన్ని వచనాలు చూసుకుంటా వెళ్ళిపోదాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. పేజ్ నెంబర్ 560 పేజ్ నెంబర్. అందులో వ్రాయబడిన మాట చూస్తే దేవుడు నరులను ఎలా పుట్టించాడట? యథార్థవంతులుగా పుట్టించాడు. నరులను యథార్థవంతులుగా పుట్టించాను. ఆదాము, కయ్యను, హేబెలు, అబ్రహాము పుట్టిన వాళ్ళందరినీ ఎలా పుట్టించాడంటే యథార్థవంతులుగా పుట్టించాను. యథార్థవంతులు పుట్టినప్పుడు యథార్థవంతులు. చాలా మంది పేరు పెట్టుకుంటారు యథార్థుడు, కానీ ప్రతిరోజు అబద్ధాలే, ప్రతిరోజు మోసాలే. పేరు యథార్థవంతుడు అన్నాగా మరి ఆ పేరు పెట్టుకున్నంత మాత్రాన పేరుకు తగ్గట్టుగా బ్రతకాలి. కానీ దేవుడు
అందరినీ యథార్థవంతులుగా పుట్టించాడు. ఆ మాట చెప్పింది ఎవరంటే జ్ఞానైన సొలొమోను. దేవుని యొక్క మాట పరిశుద్ధాత్మ పేరం ద్వారా వ్రాయబడిన మాట. జ్ఞానైన సొలొమోను చెప్తున్నాడు, భూమి మీద పుట్టే మనుషులందరూ యథార్థవంతులుగా పుడుతున్నారని ఆ రోజే చెప్పాడు. కానీ ఈ రోజు పుట్టినటువంటి వ్యక్తులు అసలు 10th క్లాస్ కూడా పాస్ కానీ ఫెయిల్ అయిన వాళ్ళు, అక్షర జ్ఞానం లేని వాళ్ళు, విద్యా విహీనులు, మరి జన్మలో పాపం ఉందని ఇలా చెప్తున్నారంటే బైబిల్లో ఉన్నటువంటి రెఫరెన్స్ వారి కళ్ళకు కనబడ్డాయంటే కనబడడం లేదు. ఒకవేళ చూసినా కానీ అర్థం చేసుకోవడం లేదు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను. జన్మలో పాపం లేదు. తల్లిదండ్రుల కలయికలో నో పాపం. తల్లిదండ్రుల పాపాలు పిల్లలకు రావు. ఇంకో మాట చూద్దాం ఫైనల్గా. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమున శిష్యులు మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ప్రభువా పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడవగా, ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు ఇక్కడ శిష్యుల యొక్క ప్రశ్న ఏంటి? శిష్యుల ప్రశ్న పరలోకంలో పరలోకంలో ఎవడు గొప్పవాడు? ప్రభా గొప్పవాడెవడు? పరలోకంలో గొప్పవాడెవడు అని ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడంటే 2వ వచనం, ఆయన యొక్క చిన్న బిడ్డను ఆయన అనగా యేసుక్రీస్తు వారు ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలబెట్టి 3వ వచనం, మీరు మార్పు పొంది మీరు ప్రశ్న అడిగారు. మీరు పరలోకంలో గొప్పవాడు ఎవరు ప్రభు అని మీరు ప్రశ్న అడుగుతా ఉన్నారు. బాగానే ఉంది, ఓకే. అయితే నా సమాధానం ఒకసారి చూడండి. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. పరలోక రాజ్యంలో మీరు ప్రవేశింపరు. పరలోకంలో గొప్పవాడెవడు వాళ్ళ ప్రశ్న అయితే, గొప్పవాడి గురించి తర్వాత సంగతి నాయన. ముందు పరలోకంలోకి ఎంటర్ అవుతారో లేదో చూసుకోండి ఒకసారి. ముందు అక్కడికి పోతారో లేదో చూసుకోండి ఒకసారి. ముందు నువ్వు పోవాలంటే ఎలా ఉండాలో చెప్తా ఉన్నాను. పోయిన తర్వాత గొప్పవాడు చిన్నవాడు తర్వాత సంగతి. నువ్వు గొప్పవాడిగా ఉండడాన్ని ఎవరు గొప్పవాడిగా ఉంటావు ప్రభువా అని ప్రశ్న అడుగుతా ఉన్నారు కదా. సో పరలోకంలో ఎవరు ప్రవేశిస్తారంటే ముందు సమాధానం వినండి అని ఒక చిన్న బిడ్డని తన యొద్దకు పిలిచాడు. వారి మధ్యలో నిలబెట్టాడు. అప్పుడు యేసుక్రీస్తు అన్న మాట, మీరు ఏం చేయాలంటే మార్పు పొంది మీ మనస్సు మారాలి. మీరు మతం మారడం కాదు, మీ మనస్సు మారాలి. మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారైతేనే కానీ ఇదిగో ఇలా పసిబిడ్డలలాగా ఈ బిడ్డల వంటి కల్మషం లేని మనస్సు కలిగిన వారైతేనే గాని పరలోకంలో ప్రవేశింపరు. అంటే పరలోకంలో ప్రవేశించాలంటే ఎలాంటి మనస్సు ఉండాలి? పసిబిడ్డల వంటి మనస్సు. మరి మార్కెట్లో మరి బుక్ షాప్లో ఉండి ఒక పుస్తకం తెచ్చుకుంటాం. అందులో పేపర్లు ఎలా ఉంటాయి? చాలా నీట్గా ఉంటాయి. మరి ఎలాంటి గీతలు లేకుండా, ఎలాంటి మరకలు లేకుండా ఉంటాయి. మరి పసిబిడ్డల మనస్సు కూడా అలా స్వచ్ఛంగా ఉంటుంది. తెల్లని కాగితం వలె స్వచ్ఛమైన మనస్సు, ఏ పాపం లేనటువంటి మరి పసిబిడ్డలు అలా మీరు పాపం లేని వారుగా ఉండాలి. పసిబిడ్డల వంటి వారి వలె మీరు ఉండాలి. అంటే పరలోకం వెళ్ళాలంటే, అందులోకి అడుగు పెట్టాలంటే, ప్రవేశించాలంటే మీలో పాపం ఉండకూడదు. పాపం లేని వాళ్ళు ఎవరంటే పసిబిడ్డలు. అంటే పసిబిడ్డలను ఉదాహరణ చూపిస్తా ఉన్నాడంటే పసిపిల్లలలో వారిలో పాపం లేదు. పసిపిల్లలలోనే పాపం లేదంటే ఇంకా వెనక్కి వెళ్ళిపోతే పుట్టినప్పుడు పాపం ఉంటుందా? పుట్టినప్పుడు అస్సలు ఉండదు. పుట్టిన కొంతకాలం తర్వాత, భూమి మీదకి వచ్చిన తర్వాత, ఊహ తెలిసిన తర్వాత, మరి దేవునికి అవిధేయుడుగా మారిపోతే, దేవునికి చట్టానికి అవిధేయుడు అయిపోతే, అప్పుడు ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం. చూద్దాం చివరిగా కొన్ని మాటలు. యోహాను సువార్త
యోహాను సువార్త క్షమించండి, యోహాను రాసిన మొదటి పత్రిక. యోహాను రాసిన మొదటి పత్రిక చూద్దాం, చివరిగా చూద్దాం ఈ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతి వాడును పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం. అంటే ఒక వ్యక్తి పాపిగా మారాలంటే ఏం జరిగి ఉండాలి? ఆ వ్యక్తి ఏం చేసి ఉండాలి? ఆజ్ఞను అతిక్రమించి ఉండాలి. ఇప్పుడు పుట్టబోయే శిశువు అప్పుడే పుట్టింటాడు. ఆ పుట్టిన వ్యక్తి, ఆ బిడ్డకు అసలు ఏం ఆజ్ఞలు తెలుసు? అసలు ఏం ఆజ్ఞలు అతిక్రమిస్తాడు? అసలు ఆజ్ఞలు అంటే ఏమిటి? ఏం ఆజ్ఞలు అతిక్రమిస్తాడు? ఏమైనా దేవుని పిల్ల, ఇది అసంభవం. ఆజ్ఞలు అతిక్రమిస్తే పాపం కదా. కాబట్టి జన్మ పాపం లేదు. పుట్టిన పసిబిడ్డ పాపంతో పుట్టాడు. దేవుడు నరులను ఎలా పుట్టిస్తున్నాడంటే యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు. ఆదాము నుండి ఇప్పటి వరకు పుట్టే ప్రతి వ్యక్తి, ప్రతి పసిబిడ్డ అందులో పాపం లేదు, పాపరహితుడు, పాపం లేదు. పుట్టిన తర్వాత మరి కొంత కాలం తర్వాత, వయసు వచ్చిన తర్వాత, ఊహ వచ్చిన తర్వాత ఆజ్ఞను అతిక్రమిస్తే ఒకరిని చంపుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఒకరికొకరు దోసుకోవడం, వ్యభిచరించడం, దొంగతనం చేయడం, ఇలా అన్ని క్రియలు చేస్తూ ఉంటే అప్పుడు పాపిగా మారిపోతాడు. అంతేగాని పుట్టగానే పాపి అయితే కాదు. జన్మ పాపం ఉందా అంటే జన్మ పాపం లేదు. బైబిల్ చెప్తా ఉంది, గర్భఫలం దేవుడిస్తూ బహుమానం, అది గిఫ్ట్ దేవుడిచ్చేది, అందులో పాపం లేదు. ఏమైనా దేవుని పిల్లలారా, ఈ యొక్క మాటలను క్షుణ్ణంగా మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తూ ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మరొకసారి ప్రార్థిస్తున్నాము నాయన. నరులను యథార్థవంతులుగా తండ్రి మీరు పుట్టిస్తున్నారు నాయన. పసిబిడ్డల వంటి మనస్సు కలిగి తండ్రి అలా మార్పు నొందితేనే తండ్రి పరలోకంలో మేము ప్రవేశిస్తామని చెల్లించారు. అనేకులకు తండ్రి ఇలాంటి విలువైన సంగతులు తెలియక ఆయన మేము పుట్టుకతోనే పాపులమని తమను తామే నిందించుకుంటూ తండ్రి ఈ భూమి మీద మీరు రాయించిన మాటలు తండ్రి అర్థం చేసుకోకుండా ఈ యొక్క జన్మ పరమార్థం ఎరవకుండా ఎందరో తండ్రి తమ జీవితంలో ఎదురైన సమస్యలు తండ్రి తట్టుకోలేక తండ్రి అర్ధాంతరంగా తమ యొక్క జీవితాలు ముగించుకుంటూ ఎందరో నిత్యాన్ని దండన గెలుచుకున్నారు నాయన. అలాంటి అందరికీ ఇలాంటి సత్య సంబంధమైన మాటలు తండ్రి సంఘం ద్వారా భవిష్యత్ కాలంలో తండ్రి మేము తెలియజేసే విధముగా తండ్రి సహాయత దయచేయమని ఈ యొక్క సమయంలో నాయన నీ యొక్క మాటలు వినడానికి ఎందరైతే నీ పిల్లలందరూ వచ్చి ఉన్నారు తండ్రి, జ్ఞాపకం చేసుకోమని కోరుతూ ఉన్నాను. ఇంకా ఆయన మెండైన జ్ఞానాన్ని దయచేయమని కోరుతూ ఉన్నాను. కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ఆలగడ్డ సంఘంలో ఆయన మరి ప్రిన్సిపల్గా సేవ జరిగిస్తూ ఉన్నటువంటి దైవ సేవలు గురునాథ్ సార్ గారిని తండ్రి జ్ఞాపకం చేసుకున్నాను. సంఘ పెద్దలను అదేవిధంగా ఆయన సంఘ విశ్వాసం తండ్రి జ్ఞాపకం చేసుకున్నాను. తండ్రి ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే మీ యొక్క దైవ హస్తం చేత స్వస్థపరిచి మీ యొక్క పని నిమిత్తం ఆయన వాడుకోవాలని ఈ ప్రార్థన ఈ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.